శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మే నెల కొన్ని రోజులు వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి, కొంత మాటకు విలువ ఇవ్వాలి. అలాగే శనైశ్చరుడు 1వ స్థానంలో, కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోవాలి. అలాగే 12వ స్థానంలో రాహువు, కొంత చేపట్టే పనులు ఆలస్యం కావచ్చు. అలాగే 6వ స్థానంలో కేతువు శుభంగా ఉన్నాడు. ధైర్య సాహసాలు బాగా కూడా పెరుగుతాయి. మొత్తానికి ఈ మాసం కొంత అనుకూలంగా ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ మాసంలో పరిస్థితులు కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే రవి ద్వితీయ స్థాన ప్రభావం, ధన కుటుంబ విషయాలు కొంత బాగుంటాయి అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. మాట పట్టింపులకు, మొండి పట్టుదలలకు ఏమాత్రం కూడా వెళ్ళకండి. మనోభీష్టాలు నెరవేరేందుకు చాలా ప్రయత్నం అనేటువంటిది కూడా చేస్తారు. మే నెల మొదటి వారం, 2వ వారం కొంత ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఒత్తిడికి గురి అవుతారు. కొంత నిద్రలోపం, మానసికంగా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. కొంత కుజుడు ఆవేశాన్ని పెంచుతాడు కాబట్టి సహనం అవసరం. బుధుడు ఆలోచనలను చురుకుగా చేసి ముందుకు తీసుకువెళ్తాడు కాబట్టి ప్రభావం బాగుంటుంది. మొత్తానికి ద్వితీయ స్థాన రవి సంచారంలో, అలాగే రాశియందు సంచారం చేస్తున్నటువంటి కుజుడి యొక్క వ్యవహారం వల్ల కఠినత పెరుగుతుంది. కుటుంబంలో అపార్థాలు సంభవించవచ్చు. ఆర్థిక వ్యవహారముల యందు 1కి 2 సార్లు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాక్చాతుర్యంతో కొన్ని పనులు అవుతాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఈ మాసంలో బాగా పెరుగుతాయి. కొంత పనులు ఈ మాసంలో మీకు తొందరగానే పూర్తి అవుతాయి. క్రమక్రమంగా ఈ మాసం నుంచి మంచి ఫలితాలు ప్రధానంగా ఎక్కువ అవుతాయి. కొత్త ప్రణాళికలు వేయు దిశగా బుద్ధి వెళ్తుంది. భవిష్యత్తు మీద ఆశ జన్మిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయిక, శుభకార్యముల యందు పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు బాగుంటాయి. సర్వత్రా జాగ్రత్తలు పాటిస్తారు. భవిష్యత్తు కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే సకాలంలో పనులు పూర్తి చేయండి. సామాన్య ప్రయోజనాలు అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోవద్దు. మీ రంగాల్లో మీరు విజయాలు సాధించాలి అంటే సహనం అనేటువంటిది చాలా వరకు కూడా మీకు అవసరం అవుతుంది. కొత్త అవకాశాలు మహిళలకు వెతుక్కుంటూ వస్తాయి. సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కీలకంగా మారుతుంది. నెమ్మదిగా అయినప్పటికీ స్థిరంగా ఎదిగే కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సంయమనం అవసరము. నిరుద్యోగులకు మంచి అవకాశాలైతే ఉంటాయి. కొంత మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, ప్రతి గురువారము దత్తాత్రేయ స్మరణ, మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటం, అలాగే గోసేవ చేయటం, ప్రతి సోమవారము శివాభిషేకం చేయించుకోవటము, శివసహస్రనామ పారాయణం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా సిద్ధిస్తాయి. మీనరాశి వారు ఈ మాసమంతా దైవారాధన విశేషంగా చేస్తే సరిపోతుంది. ఇక ముఖ్యంగా ఎవరైనా సరే మీనరాశి వారు వ్యక్తిగత జాతక విషయాల పరిశీలన కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి.
తప్పకుండా నేను మీకు అపాయింట్మెంట్ ద్వారా అందుబాటులో ఉంటాను. ఫోన్లో మీకు సరి అయినటువంటి దిశానిర్దేశం జాతక ప్రకారంగా చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాం. అంతవరకు మీరు బాగుండాలి, మీకు మంచి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి, మంచి జరగాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.